హైపర్ న్యూస్ కి స్వాగతం. కాశ్మీర్లో పాకిస్తాన్ ఉగ్రవాదులు అమాయక ప్రజలను చంపడం పిరికిపంద చర్య అని ఉగ్రవాదుల చర్య వల్ల పాకిస్తాన్లోని ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉగ్రవాదుల దాడికి భారతదేశ సైన్యం తగిన విధంగా జవాబు ఇస్తుందని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కాశ్మీర్లోని విహారయాత్రకు వెళ్లిన అమాయక ప్రజలను ఉగ్రవాదులు దారుణంగా చంపడం బాధాకరమని, ఇది పిరికిపంద చర్య అని, ఉగ్రవాదులు నేరుగా వచ్చి పోరాటం చేయాలని అమాయక ప్రజలను చంపడాన్ని ఖండిస్తున్నామని అన్నారు. కొంతమంది ఉగ్రవాదుల వల్ల ఇప్పుడు పాకిస్తాన్లో నివసించే ప్రజలందరూ ఇబ్బందులు పడతారని, ఇప్పటికే భారతదేశం ఉగ్రవాదుల ఏరివేతను ప్రారంభించిందని, భారతదేశం ఈ దాడికి ధీటుగా జవాబు ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిరణ్ కుమార్, శ్రీనివాసులు, చెంచురామయ్య, రహీం, జలీల్, శివకుమార్, చంద్రనీల్, రవీందర్ రెడ్డి, పెంచలయ్య, వైఎస్ఆర్ వెంకటేష్, సద్దాం తదితరులు పాల్గొన్నారు. జోహార్ పహల్గాం మృతులకు, జోహార్ పహల్గాం మృతులకు, జోహార్ పహల్గాం మృతులకు. ఖబర్దార్ పాకిస్తాన్ టెర్రరిస్టులారా, ఖబర్దార్ పాకిస్తాన్. నశించాలి ఉగ్రవాదం, ప్రకటించాలి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని, ప్రకటించాలి ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని. జై భారత్, జై భారత్. మేమంతా జై భారత్, వందే మాతరం. జై భారత్, జై భారత్, జై భారత్. జోహార్ పహల్గాం మృతులకు, జోహార్ పహల్గాం మృతులకు. भारत माता की जय, भारत माता की जय. खबरदार पाकिस्तान को दलारा, खबरदार खबरदार, खबरदार पाकिस्तान को दलारा, खबरदार खबरदार. नशे उग्रवादा, नशे उग्रवादा, बोलो बोलो भारत माता की जय. मातरम मातरम, वंदे मातरम. అందరికీ నమస్కారం. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో పహిలాగ్రామ్ అంటే మొదటి ఊరు, దాని పేరు పహిలాగ్రామ్. ఆ యొక్క ఊర్లో టూరిస్ట్కి వెళ్ళినటువంటి టూరిస్టుల్ని అతి భయంకరంగా, హీనాతిహీనంగా కాల్చి చంపిన పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకంగా ఈరోజు మూడు టవర్ క్లాక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, అలాగే బీజేపీ పార్టీ ముగ్గురు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడే మా రహీము, మా జలీలు, మా చెంచురామయ్య, మా కిరణన్న, మా పురుషేనన్న, మా పెంచులయ్య అందరూ కూడా ఈరోజు విషయం కూడా పూర్తిగా మీ అందరికీ చెప్పారు. దాదాపు 26 మందిని ఊచకోట పోశారు ఈ ఉగ్రవాదులు అని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా మన కావలికి చెందినటువంటి మధుసూదన్ రావు, ఆయన కూడా చనిపోయాడని చెప్పి తెలియజేస్తున్నాం. చనిపోయిన వెంటనే మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా నాగెళ్ల మనోహర్ గారు, సత్య గారు, అలాగే మా హోమ్ మినిస్టర్ వనితమ్మ గారు అందరూ కూడా వచ్చి వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించి వెళ్ళిన పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆత్మకూరుకు విచ్చేశారు. నెల్లూరు పాలెం సమీపంలో స్కూల్లో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి పింఛన్ల పంపిణీ మరియు పలు కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ముఖ్యమంత్రి నాయకులు వెళ్లారు. Mas
కాదు దిగలేదులే కాదు అక్కడ కాదు అది అక్కడ అక్కడ బస్సులో అరే బస్సు దాని ఇటు పక్కే వస్తుంది కార్మికుల దినోత్సవం మేడే సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. నాయకులు శశి మాట్లాడుతూ అనేక పోరాటాల ద్వారా సాధించుకున్న కార్మిక అనేక చట్టాలను నేటి ప్రభుత్వం రద్దు చేసి 4 చట్టాలుగా మార్చిందని, దీనివల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నారాయణ, ప్రభాకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు. కార్మికుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా కూడా మేడే కార్మికుల దినోత్సవం జరుపుకునే సందర్భంగా ఈరోజు
గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఏఐటీసీ ఆధ్వర్యంలో జెండాలు ఎగరవేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేడే ఎర్ర జెండాని కామ్రేడ్ నారాయణ గారు ఇక్కడ జెండా ఎగరవేయడం జరిగింది. ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో కూడా కార్మికులు ఉద్యమాలు చేసి రక్తాలు నడిపి ప్రాణాలు అర్పించి రక్తతర్పణం చేసి అనేక రకాలుగా ఈరోజు సాధించినటువంటి కార్మికులటువంటి జెండా ఎర్ర జెండాని అదే కార్మిక హక్కులను ఈరోజు కాలరాసే విధంగా నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు 44 లేబర్ చట్టాలని రద్దు చేసి నల్ల చట్టాలటువంటి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులను ఎత్తిన రోజు కత్తి పెట్టిన పరిస్థితి ఈరోజు నరేంద్ర మోడీ వివరించారు. ఈరోజు వ్యాప్తంగా కార్మిక వర్గం అంతా కూడా మేడేని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం ఒకసారి చూసినట్లయితే గతంలో బ్రిటిష్ వారితో పోరాటం చేసి ఆ రోజు కార్మిక వర్గం అంతా పోరాడి సాధించుకున్నారు. 8 గంటల పని దినానైతేనేమి, కనీస వేతనాల చట్టం అయితేనేమి, హక్కులన్నింటినీ కూడా యూనియన్ పెట్టుకునే హక్కులన్నింటినీ కూడా సాధించుకోవడం జరిగింది. భారత కార్మికుల సంఘాల సమైక్య ఆధ్వర్యంలో సైదాపురంలోని ఐఎఫ్టియు జిల్లా కార్యాలయం నుండి కార్మికులు ఎర్ర జెండాలు పట్టుకుని ప్రపంచ కార్మికులారా ఏకం కండి, కార్మిక వర్గ పోరాటాలు వర్ధిల్లాలి అంటూ నినాదాలు కార్మికుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రదర్శనగా బయలుదేరి ఆసుపత్రి కూడలి వద్ద జెండా ఆవిష్కరణను కామ్రేడ్ చెంగల్రావు ఆవిష్కరించారు. ఆ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె రమేష్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక వర్గం పని గంటల తగ్గింపు కోసం శ్రమ దోపిడీ, చికాగోలో చిత్రహింసలకు వ్యతిరేకంగా విరోచిత పోరాటాలు చేశారన్నారు. కార్మికులు తమ రక్తాన్ని చిందించి ఉత్పత్తులు పెంచారన్నారు. రోజుకు 8 గంటల పనిదినం చట్టబద్ధతకై ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడి 8 గంటల పనిదినం స్వాధీనపరిచారన్నారు. మే 1న ప్రపంచవ్యాప్తంగా మేడే కార్యక్రమాన్ని కార్మిక సోదరులందరూ కూడా ప్రతి చోట అమరవీరులు ఆ రోజు రక్తతర్పణం చేసిన అమరవీరుల్ని స్మరించుకొని మేడేని జరుపుకుంటారు. ఈ మేడే ఎందుకు అని కొంతమందికి తెలియకపోవచ్చు. ఆ రోజు చికాగో నగరంలో 12 గంటల పని దినాన్ని వద్దని కార్మికులు రోడ్డునెక్కి 8 గంటల పనిదినం కోసం పోరాడిన రోజు వేల మంది కార్మికులు రోడ్డుపై నిలిచి 8 గంటల పనిదినం కోసం పోలీస్ కాల్పుల్లో వందలాది మంది మరణించి వాళ్ళ యొక్క చొక్కాని నెత్తురు గుడ్డలో తడిపి ఈ కార్మిక జెండాని ఎగరవేసిన మే 1వ తేదీ దీన్ని మేడేగా ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికులు ఈ మేడే దినాన్ని అమరవీరులను సమర్పించుకొని జరుపుకుంటారు. దీనికి ఈరోజు కూడా ప్రపంచంలో అన్ని దగ్గరలో కూడా కార్మికులు ఈరోజు దీన్ని ఉత్సాహంగా జరుపుకుంటారు. ఆ రోజు వాళ్ళు ప్రాణత్యాగాల ఫలితమే ఈరోజు ప్రజలు 8 గంటల పని విధానం వచ్చిందని దీన్ని మేడేగా కొనియాడతారు. అలాగే ఈరోజు రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ప్రభుత్వాలు 44 చట్టాలను రద్దు చేసి బడా కార్పొరేట్ శక్తుల కోసం 4 కోట్లుగా విభజించి కార్మిక చట్టాలని నిర్వీర్యం చేసింది. అలాగే ఈరోజు భవన కార్మికులు కానీ ఆటో కార్మికులు కానీ అన్ని రంగాల కార్మికుల్ని ఈరోజు సంక్షేమ బోర్డులు నిధులు లేకుండా పక్కదారి పట్టించి వాళ్ళు సంక్షేమ బోర్డుని మొత్తం కూడా ఆపివేయడం జరిగింది. ఈరోజు ప్రతి కార్మికుడికి రావాల్సిన సంక్షేమ నిధులు రావడం లేదు. వీటిని అన్నింటిని కూడా మేడే సందర్భంగా దీన్ని సంస్కరించుకొని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. గూడూరు పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో అక్షయ తృతీయ సందర్భంగా వాసవి మహిళా సమాజం ఆధ్వర్యంలో మహాశివునికి ఉసిరికాయలతోటి పూజ, అమ్మవారి కుంకుమ పూజ వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
నిత్యవైభవాయ నమః. ఓం సర్వోదారణ్యే నమః. ఓం మాస్తాయ నమః. ఓం శివపూజకర్పణ్యే నమః. ఓం పరాశక్తి నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం సర్వాజ్ఞే నమః. ఓం భక్తకన్యాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం నామబిందుశోభితాయ నమః. ఓం సర్వోత్తరవారణ్యే నమః. ఓం మహాబుద్ధే నమః. ఓం మహాసిద్ధే నమః. ఓం సద్భుతాయ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం కాళభక్తే నమః. ఓం కీర్తిగురుణ్యే నమః. ఓం కీర్తిగురుణ్యాయ నమః. ఓం జ్ఞానదేవ్యే నమః. ఓం తాపత్రవినాశిన్యే నమః. ఓం గుణాతీతాయ నమః. ఓం విష్ణువద్ద సంహారణ్యే నమః. ఓం తీర్థరూపిణ్యే నమః. ఓం దీనవత్సలాయ నమః. ఓం దయాపురాయ నమః. ఓం అశ్రితవత్సలాయ నమః. ఓం మహావ్రతాయ నమః. ఓం మనోహరాయ నమః. ఓం సకలాభిష్టవృతాయ నమః. ఓం పుణ్యే నమః. ఓం దేవీ నమః. ఓం అయోనిజాయ నమః. ఓం భూమిజాయ నమః. ఓం తేజోదే నమః. ఓం మహామంత్రే నమః. ఓం కోటేశ్వరసమప్రమయోజదాయ నమః. ఓం కర్మజ్ఞానదే నమః. ఓం కాంతాయ నమః. ఓం సర్వసంహారకారణే నమః. ఓం నిత్యాయ నమః. ఓం శుభదాయ నమః. ఓం చంద్రవంతకాయ నమః. ఓం భాస్కే నమః. ఓం బ్రహ్మ. ఓం చంద్రశుదాయ నమః. ఓం జ్యేష్ఠాయ నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం జగష్టకారణే నమః. అనాలయ నమః. ఓం నిరాసే నమః. ఓం నిమగ్నాయ నమః. ఓం నీలసంహాసాయ నమః. మా అందరూ లేచి నిలబడుకోండి. నైవేద్యం పెడతాము. అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి అక్కడ ఉసిరికాయలు ఇస్తారు మీ చేతికి. తోసుకోకుండా నీట్గా వస్తే ఫోటోకి వీడియో అక్కడికక్కడ ఉన్నాయి. మా అందరూ ఇక్కడ వచ్చేసి बोलो वासवी माता की बोलो वासवी माता की గూడూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా బాబావారికి విశేష అలంకరణ ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు బాబావారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. Terima kasih.
ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.